మరణాత ప్రియమైన దేవుని పిల్లారా, మరి ప్రతిదిన బైబిల్ అధ్యయనంలో మనం ఈరోజు తెలుసుకొనబోయే అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయము. కనుక ఆదికాండము 4వ అధ్యాయం మనం తెలుసుకున్నాం. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళిని మనం ఆదాము వంశావళి మొదలుకొని నోవాహు వంశావళి వరకు, అంటే నోవాహు వరకు మరి ఎవరు ఎవరిని కన్నారో, ఎన్ని సంవత్సరాలు వారు జీవించారో, వారి బ్రతుకు కాలం గురించి మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఆదాము తన స్వరూపములోనే మరి ఒక కుమారుని కంటారు. ఆ కుమారుడు కనగానే ఆ కుమారునికి 130 ఏళ్ల వయసులో ఆయన కన్న కుమారుని పేరు షేత్ అని పేరు పెడతారు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఆ ఆ దేవుడు మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మగవారిగాను ఆడవారిగాను మరి కలుగు చేసి వారికి దేవుడు బిడ్డలను ఇచ్చారు. కనుక ఆదాము గారు కూడా కుమారులు కుమార్తెను దేవుడు ఇచ్చిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అలాగున ఆదాము యొక్క వంశావళి మనం ఒకసారి చదివినట్లయితే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. గనుక మరి దేవుడు దినదినమందు నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అంటే మరి ఇన్ని దినాలు ఎలా బ్రతికారు అని చాలామందికి ఆలోచన ఉండవచ్చు. దేవుని దృష్టిలో 1000 దినములు గతించిన నిన్నటి వలె ఉన్నది. కనుక దేవుడు చెప్పినటువంటి రీతిగా మరి దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు కనుక మరి 1000 సంవత్సరాలు లోపే మరి గడక ముందే మరి ఆదాము అలాగే తన వంశంలో పుట్టిన వారందరూ కూడా 900 అంటే 1000 లోపే వారు చనిపోయిన వారై ఉన్నారు. కనుక అధికంగా అందరికంటే ఎక్కువ కాలము మరి మెతూషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికారు. కనుక ఆదాము షేతుని కన్నారు, షేతు ఎనోషుని కన్నారు, ఎనోషు కేనాను కన్నారు, కేనాను మహలాలీలను కన్నారు, మహలాలీలను ఎరేదును కనెను, ఎరేదు ఆనోకును కన్నారు, ఆనోకు మెతూషెలాని కనెను. మరి ఆయన ఆనోకు మాత్రం 365 సంవత్సరాల దేవునితో నడిచిపోయి మరి ఇంకా అతను కనిపించలేదు. కనుక హానోకు మెతూషెలాని కనెను. కానీ మెతూషెల 150 ఏళ్లలో లెమేకును కనెను. మరి లెమేకు మరి 182 సంవత్సరాల వయసులో నోవాహును కన్నారు. నోవా పుట్టినప్పుడు అంటే నోవాహుకి మరి దేవుడు ఇక్కడ చూసినట్టయితే వాక్యములో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. గనుక లెమేకు 182 ఏళ్ళు బతికిన ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు అని పేరు పెట్టినందుకు దేవుడు నోవాహుతో మాట్లాడి మరి ఓడ కట్టించుదాము. రానున్న అధ్యాయాల్లో మనము నోవాహు చరిత్ర గురించి మనం చదువుకుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నోవాని నెమ్మది కలుగు చేయననుకొని నోవాని పేరు. లెమేకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు దినములన్నీ 777 ఏండ్లు. అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. షేము హాము యాపేతు. కనుక మరొకసారి మనము తెలుసుకుందాం. ఆదాము 130 ఏళ్ల వయసులో మరి ఎవరిని కన్నా అంటే షేతుని కన్నారు. అలాగే షేతు 105 సంవత్సరాల వయసులో ఎనోషుని కన్నారు. ఎనోషు 90 ఏళ్ల వయసులో కైనాను కన్నారు. మరి అలాగే కైనాను 77 ఏళ్ళు వయసులో మహలలీలను కన్నారు. మహలలీలు 65 ఏళ్లలో ఎరేదును కన్నారు. ఎరేదు 62 సంవత్సరాల వయసులో హనోకుని కన్నారు. హనోకు 65 ఏళ్ల వయసులో మరి మెతూషెలాని కనెను. మెతూషెల 150 మరి సంవత్సరాల వయసులో లెమేకును కన్నారు. లెమేకు మరి 182 వయసులో నోవాహుని కన్నారు. కనుక మనము వీరు ఏ వయసులో ఎవరిని కన్నారో ఇప్పుడు తెలుసుకున్నాం.
వారు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు జీవించారు? ఆదాము జీవించిన కాలము, సమయం ఎంతంటే 930 ఏళ్ళు ఆదాము గారు జీవించారు. మరి షేతు గారు ఎన్ని సంవత్సరాలు జీవించారంటే 912 ఏండ్లు. ఎంతండి? 912 ఏండ్లు. అలా ఎనోషు ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే 905 ఏండ్లు జీవించారు. అందరూ గుర్తుపెట్టుకోండి. కేయినాను మరి ఎన్ని సంవత్సరాలంటే 910 సంవత్సరాలు. మహలలీయులను ఎన్ని సంవత్సరాలు జీవించారంటే 895 ఏండ్లు జీవించారు. ఎరేదు 962 సంవత్సరాలు జీవించారు. అనోకు 365 సంవత్సరాలు దేవుడితో నడిచి కనిపించకుండా దేవునితో వెళ్ళిపోతారు. మెతుషెల 969 రికార్డ్ బ్రేక్, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి 969 ఏండ్లు. అలాగే మరి లెమెకు మరి 777 777 అండి. మరి మనం చూస్తాం కదా, 7 నెంబర్ అంటే మనకు చాలా లక్కీ నెంబర్గా మనము సంతోషపడతాం కనుక 777 ఏండ్లు కనుక. తర్వాత నోవా 500 సంవత్సరాల వయసులో షేమ్, హామ్, యాపేత్ అనే వారిని కన్నారు. నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో మరి నెక్స్ట్ అధ్యాయం మనం తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో ఆదాం యొక్క వంశావళి నుంచి నోవాహు వరకు దేవుడు ఈ అధ్యాయంలో పొందుపరిచిన వారైనారు. ఈ అధ్యాయంలో ఉన్న మొత్తము వచనాలు 32 వచనాలండి. 5వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి? 32 వచనాలు. కనుక ఇందులో మరి ఆదాం మొదలుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మరి 10 మంది, మరొక 10 మందికి ఏం చేశారండి? జన్మనిచ్చినటువంటి రీతిగా మరి దేవుడు చెప్తున్నారంటే 10 మంది కాదండి, 11, 12, 13 మంది మొత్తం పేర్లు ఇక్కడ మనకి పొందుపరచబడ్డాయి. కనుక 13 పేర్లు, 13 మందిని దేవుడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిగా బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయించారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాగనే మన జీవితంలో కూడా దేవుడు మనకంటూ ఒక వంశావళిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక రాజులైన యాజక సమూహంగా ఉండడానికి, ఏర్పాటైన దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండడానికి మనం పిలిచారు. కనుక దేవుడు అటువంటి రీతిగా ఆదాము మొదలుకొని నేటి వరకు మన వరకు కూడా దేవుడు ఈ వంశావళిని కొనసాగిస్తూ నడిపిస్తున్న దేవదేవునికి మహిమయు అలాగే ఘనతయు ప్రభావములు కలుగును గాక. మనందరికీ దిన ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత.